ఇప్పుడు ఎంతమంది ఈ పెద్ద బోటు పైన ఆధారపడగలుగుతారు? ఈ పెద్ద బోటు మీద 20 మంది దాకా. 6 అంటే 6 కుటుంబాలు. ఇప్పుడు ఇలాంటి బోటు కొనాలంటే 6 కలిసి కొంటారమ్మా, లేదంటే ఎట్లా ఒకరు కొని అద్దెకు తీసుకుంటారు? ఇప్పుడు ఇంత బోటు కొనాలంటే ఓనర్స్ 5 ఉండాల్సిందే సార్. 5 ఉండాల్సింది. 5 మెయింటైన్ చేయాల్సింది. ఇప్పుడు ఆ చిన్న బోట్స్ అయితే మనకు ఒక ఓనర్ మెయింటైన్ చేయగలడు. అంటే ఒక కుటుంబానికి ఒక బోట్ సరిపోయింది అది. ఇదంటే ఇంత బోట్ని మెయింటైన్ చేయాలంటే చేయలేము. అంటే 5 కావాలి. మీద ఉన్న పెట్టుబడి ఎక్కువైపోతుంది సార్. అదే 7 లక్షలు ఇది బోట్ కొంటాము, 10 మళ్ళీ మీకు వల్ల 10 లక్షలు అవుతుందా? అవుతాయి సార్ ఈ సంవత్సరంలో. వల్ల 10 లక్షలు, బోట్ 7 లక్షలు, 17 లక్షలు. మళ్ళీ మనకు వచ్చే వేటగాళ్ళు ఉంటారు కదా, కళాసులు, వాళ్ళకంటూ పెట్టుబడి అనేది మళ్ళీ వాళ్ళకి అంటే వాళ్ళ కుటుంబానికి ముందు మనం ఏమన్నా ఆధారం చూపించాలి కదా. అంటే మనం నమ్ముకునే వాళ్ళు ప్రతిరోజు ఏటకు వస్తున్నారంటే ఒక రోజు పడవచ్చు, ఒక రోజు పడకపోవచ్చు. పడ్డ రోజు వాళ్ళు పడ్డ సొమ్ము తీసుకెళ్తారు, పడని రోజు మనం వాళ్ళకి రిటర్న్ మళ్ళీ ఎంతో కొంత పెట్టుబడి పెట్టాల్సిందే. అది మనకి మళ్ళీ ఎక్కువగా పడిన రోజు మనకి ఇచ్చేస్తారు, కానీ మనం ముందు మనకం వాళ్ళకి పెట్టుబడి పెట్టాలి. అలా ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే ఒక పెద్ద బోట్ని మనం 5 కుటుంబాలు కనీసం 3-4 కుటుంబాలు అన్నా మెయింటైన్ చేయగలరు సార్. ఇప్పుడు మామూలుగా అంటే వలలోనే చాలా టైప్స్ ఆఫ్ వలలు ఉన్నాయి. ఒక రకం అంటే అదొక రకం. ఎన్ని రకాలు ఉంటాయి? 10-15 రకాలు. మన గ్రామంలో 10-15 రకాలు వాడతారా? వాడతారు సార్. అంటే పీతలు పడే కూడా ఉంటాయి, పీతలు పడే బొట్లు ఉంటాయి. అవును సార్, పీతలకు సెపరేట్ గా బొట్లు ఉంటాయి సార్. ఇది బొట్లు కూడా దేని నుంచి తయారు చేస్తారు? ఎదురు బొంగు చెట్లు ఉంటాయి, ఎదురు బొంగులను తయారు చేస్తారు. ఇక్కడ పీతలు ఉన్నాయా? అవునా? ఇప్పుడు మన ఊరికి ఎన్ని బోట్లు ఉన్నాయి? 58 ఉన్నాయి సార్. ఆ బోట్లు 58 ఉన్నాయి సార్. చిన్న బోట్లు 58. బాబా కూర్చో. అంటే 58 రిజిస్ట్రేషన్ అయిన బోట్లు ఉన్నాయి సార్. రిజిస్ట్రేషన్ అయిన బోట్లు 58 ఉన్నాయి సార్. 58 అంటే ఒక పర్సన్ కి వచ్చి 2 బోట్స్ ఉంటే లెక్కలో లేవు సార్. టోటల్ రిజిస్టర్ అయిన బోట్లు 58. రిజిస్టర్ కానీ ఎన్ని ఉంటాయి? రిజిస్టర్ కానీ ఒక 10-15 ఉంటాయి. పెద్ద బోట్లు ఎన్ని ఉన్నాయి ఊరికి? 5 ఉన్నాయి సార్. ఇది మన ఊరికి ఎన్ని ఉన్నాయి? ఈ ఊర్లో ఒక 5 ఉన్నాయి సార్. ఒక 5 బోట్లు ఉన్నాయి సార్. ఇక్కడ 5 బోట్లు ఉన్నాయి. అది ఇస్తారు వాళ్ళ చెప్పు మాడతాను. వచ్చేసరికి 4 నెలలు వరద ఇస్తుంది సార్. ఆ 4 నెలలు మేము ఇబ్బందులు పడతానే ఉండాలి. వరద వచ్చినప్పుడు మనం మళ్ళీ ఇబ్బంది పడతామా? 4 నెలలు ఇంటికి మినిమం 5 lakhs 10 lakhs వచ్చిన ప్రాబ్లం. 11 lakhs వచ్చినప్పుడు వేటాడుకోవడానికి ఉండదు సార్. ఇది అవిసిన వల్ల చేపలు ఎక్కడున్నాయి అక్కడే ఇవ్వబా. ఏం చేప ఇవ్వట్లేదా? ఒట్టి చేతులతో ఇంటికి పంపిస్తే ఎట్లా తాత? ఆల్రెడీ క్రాప్స్ కూడా అక్కడ బొట్టలు పెట్టున్నాయి. అవును సార్, అది లేపాలి ఇప్పుడు. వాళ్ళు తగిలించుకుని సార్. ఇందులో మాకు మా తరఫు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే సార్, మాకు సంవత్సరానికి ఒకసారి వాళ్ళు బాగా పాడైపోతుంది సార్. మాకు సంవత్సరానికి ఒకసారి ఒక 50 కిలోలు వాళ్ళు సబ్సిడీలో. ఇది ఎన్ని కిలోల వల్ల? అది వచ్చేసరికి 2 కిలోలు వాళ్ళు సార్. 2 కిలో 50 కిలోలు అంటే పెద్దదా? అవును సార్. ఇప్పుడు ఆయన వేసుకుంటే వెళ్ళాడు అదా? అలాంటి వాళ్ళు సార్. అది 50. దాంట్లో వేరే టైప్ ఆఫ్ అయితే 30 కేజీలు 40 కేజీలు 50 కేజీలు అలా పడతాయి సార్. వాటిలో మాకు మినిమం మెయింటెనెన్స్ లోతును బట్టి కొంచెం పెట్టుబడి. ఇంజిన్ రిపేర్ వచ్చేస్తుంది. నువ్వే బా 5 years ఒకసారి మేము ఇంజిన్ కూడా మార్చుకోవాలి సార్. 5 సంవత్సరాలు ఒకసారి మార్చాలి. ఉప్పు నీరే కదా మంది. ఒక బోటుకి వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ 10 years వరకే ఉంటుంది సార్. అది ఇది ఏమంట ఇవ్వాలి? ఏదో చూద్దాం. ఎట్టేయాలి చెప్పు ఒకసారి. ఇటే 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 ఏమంటావు కదా? ఎంత వయసు ఎంత మీది? కుర్రోడే
ఇట్లా చేసాను చేతిలో వాళ్ళు జారిపోకుండా ఓకే నన్ను లాగదు కదా అలాగే నాకు ఈత వచ్చి కానీ అంత గొప్ప కాదు కావాలి మేము ఉన్నాం సార్ అసలు ఇబ్బంది ఏం లేదు. అది ఎట్లానా తోడు స్మాల్ తాడు తాడు ఇది చేత పట్టు. ఇలా పట్టుకోండి సార్. ఇలా పట్టుకుని ఇది ఇట్లా వేసి ఈ చేతిలో అది వదిలేయాలి అంతే కదా ఆహా. ఇది లాగు. ఆహా. చేయండి పర్లేదు పర్లేదు తడిస్తే ఏమవుతుందిలే ఏమవుతుంది ఉప్పు నీరు అవుతుంది పర్లేదమ్మా దా అంత నడిచిన పాదయాత్ర ఇదే ఉందిలే ఏం చేయాలి చెప్పు ఆదాయం పెంచాలంటే ఏం చేయాలండి మాకు సంవత్సరం ఒకసారి వాళ్ళలో మాకు సబ్సిడీలో కొంచెం సబ్సిడీలో వస్తే మాకు కొంచెం రుణాలు బాగుంటాయి. వాళ్ళు ఈ బోట్లు 5 సంవత్సరాలు ఒకసారి ఇంజినాలు ఇంజన్ 5 సంవత్సరాలు బోట్ ఎన్ని సంవత్సరాలు వస్తుంది నీకు 10 సంవత్సరాలు వస్తుందండి 10 సంవత్సరాలు వస్తుంది అట్లా సబ్సిడీ ఇటు మాకు బోట్లు పెట్టుకుంటాం కదా ప్లేస్ ల్యాండింగ్ సెంటర్ లేదు సార్. అంటే మాకు ఇప్పుడు ఫ్లోటింగ్ వస్తుంది కదా, వరద వచ్చినప్పుడు మాకు బోట్లు కట్టేసుకోవాలంటే బాగా ఇబ్బంది అయిపోతుంది సార్. నైట్ పూట ఏ టైంలో పడితే ఆ టైంలో వెళ్తాం సార్. ఒక్క లైట్ కూడా రేవు దగ్గర రేవు వచ్చిన వేరే లైట్ ఏం లేవు సార్. ఈ వేరే ఎక్కడన్నా బాగా తయారు చేస్తారా ఇప్పుడు ఫిషింగ్ హార్బర్ లాంటి అవి చూస్తే చాలా అది ట్రాలర్స్ పనికి వస్తుంది ఇలాంటి బోట్లు పనికిరా నేను చూసిన హార్బర్ ఈ చేపకి ఎంతగా అమ్ముతారు ఒక కేజీ 500 ఉంటుందండి. కేజీ 500 ఉంటుంది కేజీ 500 కేజీలు 2000 వస్తాయి. భలే. ఇంత పెద్ద చేప ఎన్ని రోజుకి ఒకసారి పడతారు అది ఇచ్చేసేది వాళ్ళకి పర్లేదు నేను పర్లేదు ఇప్పుడు ఫ్లడ్స్ చూడండి వరద వచ్చిన టైంలో వీటికి సంబంధించి సపరేట్ వాళ్ళు ఉంటారు. వీటికి సంబంధించి సపరేట్ వాళ్ళు వేసినప్పుడు ఖచ్చితంగా ఒక నా కూర్చున్నా. రోజుని ఒక 20 కేజీలు 25 కేజీలు పడతాం. తుండి 20 కేజీలు 10 కేజీలు పడతాయి 20 కేజీలు 25 కేజీలు పడతాం. అంటే ఒక ఆ వాళ్ళకే కొంచెం కాస్ట్ ఎక్కువ. ఆ వాళ్ళు ధరలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళ మినిమం కేజీ వచ్చేసి 500 ఉంటుంది. కేజీ వాళ్ళ 500 నుంచి 700 వరకు ఉండొచ్చు. 30-40 కేజీలు వాళ్ళ వాళ్ళకి ఇలాంటిది బోట్ కావాలి. అలాంటి బోట్ ఒకటి కావాలి. ఇది ఆ బోట్ ఆ బోట్ అలాంటిది ఇప్పుడు ఐస్ బాక్స్ అంతా మనమే కొనుక్కుని తీసుకెళ్తారు ఐస్ అంతా కంపెనీ వాళ్ళు ఇస్తారు. ఐస్ బాక్స్ కంపెనీ వాళ్ళు ఇస్తారు సార్. వాళ్ళు ఇస్తారు. ఐస్ తీసుకెళ్ళి అంటే మనం పెట్టుబడి ఎవరి దగ్గర తీసుకుంటే వాళ్ళు ఇస్తారు సార్. ఆ సైజులో పడతాయి. పెట్టుబడి దేన్ని తీసుకుంటాం మనం అంటే ఇప్పుడు మనం ఒక బోట్ కొనుక్కోవాలంటే దానికి కాస్ట్ ఉంటుంది కదా సార్. బోట్కి వలలకి అదంతా కూడా చేస్తారు అన్నిటికి మనం ఏంటంటే ఒక దళారీ దగ్గరికి వెళ్ళి మనం ఎంతకంత 1,50,000 2 లక్షలు పెట్టుబడి తీసుకుని ఆ వలలో బోటు అన్ని అరేంజ్ చేసుకుంటాం. అది 50 కేజీలు వాళ్ళకి కావాల్సి వస్తుంది. 50 కేజీలు ఐస్ తీసుకెళ్తాం సార్. ఇలా బాక్స్ అది ఐస్ బాక్స్ లో తీసుకెళ్తారు అది అర్థం దానిలో పడిన చేపలను తీసి ఐస్ ఎక్కడ కొంటావు ఐస్ కంపెనీ వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇస్తారు సార్. వాళ్ళ పొద్దున్న ఇస్తారా కంపెనీ వాళ్ళు ఇస్తారు. పెట్టుబడి చేపలు వేస్తామని చెప్పి సరుకు పాడవడం ఉండడం కోసం ఐస్ తీసుకెళ్తాం. అంటే ఎంతమంది ఇప్పుడు అట్లా కంపెనీలు అందరికి ఇస్తారా ఊర్లో 58 మంది ఎన్ని కంపెనీలు ఉంటాయి అంత అమ్మ అంటే 58 బోట్లకి ఇస్తారా 50 బోట్లు తీసుకుంటాం. ఎన్ని సో ఒకటి వాళ్ళ గురించి చెప్పారు మెయిన్ అంటే వాళ్ళ మీద వాళ్ళ సబ్సిడీ వాళ్ళు